మీ మిత్రుడు విశారదన్ గారు ఇదే వేదిక మీద కూర్చొని మాట్లాడడం జరిగింది. విశారదన్ నా మిత్రుడైతే ఈ వేదిక మీద కూర్చొని ఆయన ఏం మాట్లాడి చెప్పండి సార్. మరి మీరు చూసారో లేదో తెలియదు. సో ఎనీవే ఆయన ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజలంతా ముఖ్యంగా మెజారిటీ ప్రజలు ఆర్ఎస్పీ డిఎస్పీ అంటే మెజారిటీ మీన్స్ ఈ బీసీ సంఘాలు లేకపోతే దళిత సంఘాలు వీళ్ళంతా కూడా ఈ ఇద్దరు కలిసి ముందుకెళ్తే బాగుండేది అని అందరూ అనుకున్నారు. కానీ ఆర్ఎస్పీ ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఆయన్ని కలవడానికి, ఈ పొత్తు కలవడానికి, మనం కలిసి పనిచేద్దామని, కానీ ఆయన కుదరనివ్వలేదు. ఎక్కడ ఎట్లా ఏ లెక్కన ఆర్ఎస్పీ నిర్ణయం తీసుకుంటాడు, ఎవరు అడిగేవాళ్ళు లేకనా అని మిమ్మల్ని అడుగుతున్నారు. తెలంగాణలో మెజారిటీ ప్రజలు పర్టికులర్లీ దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ విశారదన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఒక పీడ, ఇతను ఒక చీడ, ఇతను యువతను మత్తులో ముంచి మాయ మాటలు చెప్పి తన స్వప్రయోజనాల కోసం వాళ్ళను మూడులుగా తయారు చేస్తున్నాడు, సైకోలుగా తయారు చేస్తున్నాడు. దయచేసి ఆయన నుంచి విముక్తి కల్పించండి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ 1000 నోళ్లతోని నన్ను వేడుకున్నారు. ఇది వాస్తవం. ఇక అంతకుమించి అసలు అతని గురించి అంతకన్నా ఎక్కువగా మాట్లాడడం వేస్ట్. ఎక్స్ప్లెయిన్ చేయండి. సైకోలుగా తయారు చేయడం అంటే ఎట్లా, ఏ లెక్కన తయారు చేస్తున్నాడు, మత్తులో దించడం అంటే ఎట్లా? రాజకీయాలు ఇప్పుడు మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీ లైన్ మీదే నడిపిస్తున్నారు. ఆయన ఒక పార్టీ, ఆయన లైన్ ఆయన నడిపిస్తారు. తెలంగాణ ప్రజలు చెప్పిన మాట మీకు చెప్తున్నా. నేను ఆయన ఏం చేస్తున్నాడు అనేది పక్కా పెడదాం ఒక క్షణం. తెలంగాణ ప్రజలు చెప్పిన మాటనే నేను మీకు చెప్తున్నా. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా అయ్యా ఈయన నుంచి మాకు విముక్తి కల్పించండి నాయన, ఈయన వల్ల మాకు 5 పైసల లాభం లేదు, దయచేసి ఈయన నుంచి విముక్తి కల్పించి మా బిడ్డలందరినీ కూడా ఒక జ్ఞాన మార్గంలో నడిపించండి, ఒక వెలుగు వైపు నడిపించండి. వీళ్ళ వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాం రోజు రోజుకు, వీళ్ళ వల్ల చాలా దారుణాలు జరుగుతాయి. అదే బహుజన రాజ్యాధికారం గురించే మాట్లాడుతున్నారు కదా. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యము, ఆ టార్గెట్ గానే మేము పోతాం, కరప్షన్ కి ఎక్కడా వ్యతిరేకము, ఈ రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి అన్న యాంగిల్లోనే వెళ్తున్నాం అని అంటున్నారు. నేను వచ్చి రాజకీయాలకు జనరల్ అయింది సరే, అది మాది దీర్ఘకాలికమైన ఇది 10 ఏళ్ళు. రఘు గారు నేను రాజకీయాలకు జనరల్ అయింది 2.5 సంవత్సరాలు అయింది. ఆయన రాజకీయాలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాడు? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంకా దీర్ఘకాలికమైందండి. సర్పంచ్ గా పోటీ చేయమని చెప్పండి, ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయమని చెప్పండి. విశారదన్ గారిని ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయమని చెప్పండి. ప్రజాక్షేత్రంలో తన భావజాలాన్ని గెలిపించమని చెప్పండి. అప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి. అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అన్ని అసంకల్పిత, అంటే అన్ని అబద్ధాలే. అంటే మీరు అందుకే కలవలేదు ఆయన్ని? ఆయన విశారదన్ గారిని నేను కలవలేదు ఆయన చెప్పారా? నేను ఈ బహుజన వర్గ ప్రయోజనాల కోసం విశారదన్ గారిని వాళ్ళ ఇంటికి పోయి కలిసినండి. వాళ్ళ ఇంటికి నేను పోయి కలిసిన. నాకు ఆయన ఇల్లు తెలియకపోతే ఒక మధ్యవర్తిని పట్టుకొని ఆయన ఇంటికి పోయి నేను కలిసిన. బ్రదర్, మీరు ఏ బహుజన్ సమాజ్ పార్టీలో అయితే ఇంతకుముందు పనిచేశారో ఆ బహుజన్ సమాజ్ పార్టీలో మీరు కాన్షీరామ్ గారి పని విధానం అంటున్నారు కదా, ఆ కాన్షీరామ్ గారి పని విధానంలో నడవడం కోసం నా 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని మరి మీరందరూ పనిచేసిన బహుజన్ సమాజ్ పార్టీతో నేను కలిసి నడవాలనుకున్న, అందుకొరకు ఈ పార్టీలో జాయిన్ అయినా. మీరు దళిత శక్తి ప్రోగ్రామ్ అని పెట్టారు కదా, ఆ దళిత శక్తి ప్రోగ్రామ్ ఏదైతే మీరు ఆ రోజు ఇది ఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తుంది, దళిత శక్తి ప్రోగ్రాం నుంచి అందరి కార్యకర్తలను తయారు చేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఇస్తాము అని చెప్పి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా 2018లో ఇదే విశారదన్ గారు మరి కార్యకర్తలందరినీ తీసుకొని వీర్ సింగ్ అనే ఒక సెంట్రల్ కోఆర్డినేటర్ సమక్షంలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు నిజాం కాలేజ్ ఎదురుగా. సో మీరందరూ మరి బహుజన్ సమాజ్ పార్టీకి హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకొరకే మీరందరికీ నచ్చిన కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో నేను జాయిన్ అయినా. దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి విశారదన్ గారు, మీ సహకారం కావాలి, నన్ను గైడ్ చేయండి విశారదన్ గారు అని చెప్పి నేను వారి ఇంటికి కూడా పోయినా. నేను మందకృష్ణ గారి దగ్గరికి పోయినా, విశారదన్ గారి దగ్గరికి పోయినా, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారి దగ్గర కూడా పోయినా, మాలమానాడు చెన్నై గారి దగ్గర పోయినా, బీసీ సంఘం కృష్ణన్న దగ్గరికి పోయినా, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు కృష్ణన్న దగ్గరికి పోయినా, ఎస్టీ సంఘాల దగ్గరికి పోయినా, అందరి దగ్గరికి పోయినా. ఆయన నా దగ్గరికి ప్రవీణ్ కుమార్ రాలేదని ఎట్లా అంటాడండి? అంతకన్నా ఘోరమైన అబద్ధం
ఇంకొకటి ఉండదు ఈ ప్రపంచంలో. ఆయన మీకు ఏమేం చెప్పిండండి ఆయన? సో ప్రవీణ్ కుమార్ని నేను 100 సార్లు కలవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తాడా? ఏమని చెప్పండి చూద్దాం, చూపించమని సాక్ష్యం, ఆయనను సాక్ష్యం చూపించమని చెప్పండి. లేకపోతే ఈ రాజకీయాలు వదులుకొని, డ్రామాలను వదులుకొని మరి వెళ్ళిపోమని చెప్పండి ఇక్కడ నుంచి, రాష్ట్రం నుంచి. నిజంగా చెప్తున్నా. నీకు ఆ క్లారిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ. లీడర్ అనేటానికి ఇంటలెక్చువల్ హానెస్టీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ లేనోడు, హానెస్టీ లేనోడు ఆయన ఏం రాజకీయ నాయకుడు? అసలు రాజకీయ నాయకుడు అసలు విశారదన్కు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు. విశారదన్కి నేను ఇంతమంది ఇంక 2-3 రూపాయలు చెప్పిన, రాజకీయాల మీద మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ముందు రాజకీయాలు మాట్లాడాలంటే నీకు నీ సిద్ధాంతం మీద నీకు కమిట్మెంట్ ఉండాలి, నీకు ఇంటిగ్రిటీ ఉండాలి. అబద్ధాలు చెప్పవు. ఇంత ఓపెన్గా అబద్ధాలు చెప్పేటోడు రాజకీయ నాయకుడు. ఐ విల్ షో ద రికార్డ్, ఐ విల్ షో ద ఎవిడెన్స్ దట్ ఐ హ్యావ్ మెట్ యూ. విల్ యూ షో ద ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ టు మీట్ మీ? మీరు నన్ను కలవడానికి ప్రయత్నించారని మీరు చెప్పగలరా? అది ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా తిట్టుకోవడం వల్ల ఒక్క నిమిషం, మీరు ఇంతమంది 10 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట్లాడండి, మీరు ఇద్దరు తిట్టుకోండి. అరే అతనికి ప్రత్యర్థులకి బలం అదే చెప్తున్నా. ఒకే వర్గము ఒకే వాదము మీరిద్దరు ఈ రకంగా చేసుకోవడం వల్ల కలిసి వాళ్ళు అతనికి ఆయన ఏమంటుండు, నేను తమ్ముడు లాంటి అన్న RSP వచ్చాయి మన ఇద్దరం కలిసి పని చేద్దామని ఆయన అంటున్నాడు. అవునా? అదే ఎన్నిసార్లు అడిగిండు, ఎన్నిసార్లు వచ్చిండు, ఎన్నిసార్లు వచ్చిండు అండి? ఇద్దరికే తెలియాలి. మేమైతే నేను చెప్తున్నాగా, ఇఫ్ హీ హస్ ట్రైడ్ ఫర్ మీ, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు షో ద ఎవిడెన్స్, వన్ ఎవిడెన్స్ అట్లీస్ట్. అసలు అతను ఎవరండి? హీ హాజ్ నో రైట్ టు టాక్ అబౌట్ మీ. అతనికి ఆ అర్హత లేదండి. రాజకీయాల గురించి, కాన్షీరామ్ గారి పని విధానం గురించి మాట్లాడే అర్హత విశారదన్ గారికి లేదు, లేదు, లేదు. అతనికి ఆ అర్హత లేదు. అతను రాజకీయ సన్యాసం తీసుకొని వేరే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే అడవులకు వెళ్ళిపోవాలి. హీ కెనాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ వెన్ హీ హ్యాస్ నో ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ. ఒక ఇంటిగ్రిటీ కావాలి మనిషికి. అబద్ధాలు ప్రతిరోజు చెప్పుకుంటా, అసత్యాలు చెప్పుకుంటా, మాయమాటలు చెప్పుకుంటా, యువతను మత్తులో ముంచి వాళ్ళ జీవితాలను నాశనం చేసి, అందుకొరకే వాళ్ళ పార్టీలు విపరీతంగా మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఆ సమూహం నుంచి విపరీతం, సార్ ఇన్ని రోజులు మోసపోయినా, దయచేసి ఇదొక సైకోల సమూహం, దీని గురించి మాకు మాట్లాడొస్తే మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర వచ్చి పనిచేస్తున్నారండి. వాళ్ళకి వచ్చిన వాళ్ళు ముందు ఒక వార్డు మెంబర్కి వెళ్ళమని చెప్పండి విచారదన్ను. ఇంతెందుకు? రాజకీయం అంటే కాన్షీరామ్ గారి పని విధానం, కాన్షీరామ్ గారి పని విధానం అబద్ధాలు చెప్పడమా? కాన్షీరామ్ గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పాడా? ఎవరండి అసలు? వాళ్ళ గురించి మీ విలువైన టైం వేస్ట్ చేసుకోకండి రావు గారు. ఇంకోసారి అట్లాంటి వాయిస్ ఈ రాష్ట్ర ప్రజలకు వినిపించకండి. అంటే నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళకు ఒక పాలసీ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి ఏ ప్రజల ప్రయోజనాల కోసం మనం రాజకీయాలకు వచ్చామన్న లక్ష్యం ఉండాలి. ఒక 4 మాటలు నేర్చుకొని మాట్లాడితే అయిపోయిందా? అంటే మళ్ళీ ఇంకోసారి నేను వీళ్ళ గురించి నేను ఆన్సర్ చెప్పకూడదు అనుకొని మీకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు వీళ్ళు మీరు కొట్లాడుకుంటే మీరంటే అసలు వాళ్ళు ఎవరండి? ఏ వర్గ ప్రతినిధులు వాళ్ళు? ఎవరి కోసం వచ్చిండ్రు వాళ్ళు? 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరు చేస్తే ఏమైంది? చూసిండ్రుగా మీరు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర పర్యవసానం చూసిండ్రుగా, ఏమైంది మరి? వాళ్ళేం పొత్తు ఉన్నారు. అట్లా కాదండి, వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు కొట్లాడతారు. 10 ఏళ్ళు కాదు, వాళ్ళు 10,000 సంవత్సరాలు కొట్లాడిన విశారదన్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు కాదు కదా, వాళ్ళ ఊరు ప్రజలు కూడా హర్షించారు. వాళ్ళ ఇంట్లోనే హర్షించారు. పక్కా పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే హర్షించారు. నేను ఓపెన్గా చెప్తున్నా. అందుకొరకు ఆయన అర్జెంటుగా రాజకీయాల నుంచి అబద్ధాలు చెప్పడం మానే. ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలు అవుతున్నారో వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మానేయి. నేను మళ్ళీ చెప్తున్నా, కాన్షీరామ్ గారి పేరు ఎత్తుకోవడం మానేయి. ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత నీకు లేదు. యూ హ్యావ్ లాస్ట్ దట్ క్రెడిబిలిటీ. నైతికత లేదు. నోరు మూసుకో, 100% నోరు మూసుకో. నీకు ఆ నైతికత లేదు, నీకు ఆ నైతికత లేదు. నేను ఎవరు లైక్ చేయరు. అందరు కూడా నేను నుంచి విముక్తి కోరుకుంటున్నారు. నేను ఓపెన్ చెప్తున్నా.